మీరు సనాతన ధర్మానికి ఆపోజిటా? సనాతన ధర్మానికి ఆపోజిట్. సనాతన ధర్మం అంటే ఏంటండి? చెప్పండి మా సార్. మతం సనాతన ధర్మం అంటే నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ గురించి అని కాదు. నేను అడిగింది ఏంటి, సనాతన ధర్మానికి మీరు ఆపోజిటా? అవునండి, సనాతన ధర్మం అనేది నీ ధర్మాన్ని నువ్వు మాట్లాడుకో, నీ ధర్మాన్ని నువ్వు బోధించుకో, నీ ధర్మం ప్రకారం నువ్వు ఉండు. నీ సనాతన ధర్మం ఏం చెప్తుంది? పరమత సహనం కలిగి ఉండమంటుంది. అంటే మా మతం దగ్గరికి వచ్చేసి మా బైబిల్ పట్టుకుంటూ మా బైబిల్ డాష్ డాష్ బైబిల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు. ఆడెవడో ఒకడు వచ్చాడు, రాధామోహన్ గారు అని ఒకడు వచ్చాడు. ఆడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రులు తెలియట్లేదా? అంటే వాళ్ళు న్యూస్ చూడలేదా? ఇంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు డిపార్ట్మెంట్ కానీ ఆంధ్ర తెలంగాణలో ఉన్న డిపార్ట్మెంట్స్ ఏమైపోయినాయి? ముఖ్యమంత్రులు ఏమైపోయారు? హోమ్ మినిస్టర్స్ ఏమైపోయారు? అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా ఇవ్వంటారా ఆ వ్యాఖ్యలు అవి? బైబిల్ని యేసు జీసస్ని చెక్క అంటే ఎవడు చెక్కో రమ్మని చెప్పు. ఆడు పబ్లిక్గా పలానా చోటకు వస్తున్నాడని చెప్పమనండి. చెక్క ఏంటో మొక్క ఏంటో మొత్తం తెలుస్తాం. చెక్క మొక్క మొత్తం కూడా తెలుస్తాం. ఈ రోజున నువ్వు మాట్లాడే మాటలు ఏవైతేనే ఆడు రాధామోహన్ గారు వాడి మీద ఇప్పుడు బోలు కేసులు ఉన్నాయి. అంటే ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమేనా? ఈ రోజున కూటమి ప్రభుత్వం వాడి మీద ఉన్న కేసులు ఎందుకని బయట తీయట్లేదు? చేతగాని ప్రభుత్వమే కదా. ఎంత మత విద్వేషాలు రచ్చుకుంటే హోమ్ మినిస్టర్ ఎవరండి? ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్ ఎవరు? నా సంకలో బైబిల్ ఉందని చెప్పుద్దామా? నా సంకలో బైబిల్ ఉందని చెప్పుద్ది. క్రైస్తవుల మీద దాడులు జరుగుతా నోరు మూసుకుని కూర్చుంటుంది హోమ్ మినిస్టర్. ఇదేంటండి హోమ్ మినిస్టర్? ఏంటి బైబిల్ అడ్డం పెట్టుకుని బైబిల్ నా సంకలో ఉందంటుంది, ఎక్కడికి వెళ్ళిన ఇంటర్వ్యూలో చూపిస్తూ ఉంటుంది. ఈ రోజున క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉంటుంటే, దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటుంటే నోరు మూసుకుని కూర్చుంది హోమ్ మినిస్టర్. అదండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం యొక్క ఆమె పదవికి మాత్రమే హోమ్ మినిస్టర్. ఆమె పదవికి మాత్రం హోమ్ మినిస్టర్. రిమోట్ కంట్రోల్ మొత్తం కూడా లోకేష్ చేతిలో ఉన్నాయి. లోకేష్ ఎట్లా నొక్కితే అలా పనిచేస్తూ ఉంటుంది. ఊరికి డమ్మీ క్యాండిడేట్ని పెట్టారు అక్కడ. ఆ వల్ల ఉపయోగం లేదు. పోలీసులు కొంతమంది డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు చెప్తా కనీసం హోంగార్డ్ ట్రాన్స్ఫర్ కూడా ఆ మాట చెల్లదంట. ఎంత పాపం ఆమె దళిత సహోదరే. మేము బాధపడుతున్నాం అమ్మా, కాస్త కనీసం హోంగార్డ్ ట్రాన్స్ఫర్కి అయినా సరే నీ పవర్ను ఉపయోగించమని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న టైంలో ఈ క్రిస్టియానిటీకి కానీ అంటే పాస్టర్లకు కానీ మంచి ఫ్రీ హ్యాండ్ ఉండేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫ్రీ హ్యాండ్ లేకపోవడం అనేది కూడా మీలో ఏమన్నా ఆ బాధ ఏమన్నా కనిపిస్తుంది అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రైస్తవులకే కాదండి, క్రైస్తవులకు కానీ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ అందరినీ సమాన దృష్టితో చూశారండి. ఎందుకని? మీ పార్టీనా? మా పార్టీ అని కాదండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతట్లో మీరు చూడండి, క్రైస్తవుల కంటే హిందువులకి ముస్లిమ్స్కి ఎక్కువ రాయితీలు వచ్చినాయి అక్కడ. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో క్రైస్తవులకి లేవు అండి, హిందువులకి ఉన్నాయండి. జెరూసలేం యాత్ర మాకు లేదండి ఇప్పుడు సరిగ్గా. అంటే క్రిస్టియానిటీకి మాకిచ్చే డబ్బు కంటే మా మనోభావాలకు రెస్పెక్ట్ ఇచ్చాడు ఆయన. మేము డబ్బును కోరుకునేదానికంటే మా మనోభావాలకు రెస్పెక్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హయాంలో ఇలాంటి దాడులు కానీ ఇవి కానీ జరగలేదు కదా. మమ్మల్ని తొక్కేటాక కావాలని ఒక ఉపసభాపతి నేరుగా వచ్చి ఎంత ధైర్యం! ఆ రోజున అలా జరగలేదు కదా. ఉపసభాపతి ఆ రోజు కూడా ఒక హిందువే ఉన్నది. ఈరోజు నువ్వు చేసే దాడులు ఎలా ఉన్నాయండి? జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల నుంచి అన్ని కులాలు అన్ని మతాల దగ్గర నుంచి కూడా ఆయన సమానంగానే చూశాడు. కానీ ఎక్కడ ఒక మతాన్ని విమర్శించినట్టు కానీ ఒక మతానికి కొమ్ము కాసినట్టు కానీ ఎక్కడా లేదు. మీరు చూసుకోండి ఆయన పాలనలో ఏదైతే ఉందో, ఆయన పాలనలో 2019 నుంచి 24 వరకు చూసుకోండి, ఎక్కడ అటువంటి విభేదాలు సృష్టించినట్టుగా కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు కానీ ఎక్కడ కనిపించదు.